సెంటిమెంట్ తో అందరినీ కూడా గుండెలు పిండేశారు. రియల్లీ ఇది వెరీ ఎమోషనల్ మూమెంట్ టు యువర్ ఫ్యామిలీ. యాటిట్యూడ్ అనేటువంటి స్టార్ అనేటువంటిది సినిమాలో సక్సెస్ అయిన తర్వాత ఎవరికైనా ఆ పేరు వస్తుంది, కానీ తనకి ఆ ముందే అయితే తగిలిచ్చేశారు, ఆ పాపులారిటీని తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియల్లీ ఫీలింగ్ వెరీ గుడ్. అయితే ఆ ట్రోలింగ్స్ ఏవైతే జరిగినాయో, ఎంత అయితే ఆ రోజున మీ ఫేర్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎంత టార్చర్కి గురయ్యారో, ఆ ఇది మొత్తం నేను ఆ సాంగ్ కింద వచ్చిన కామెంట్స్ చూశాను. నేను ఆ కామెంట్స్ చూస్తే ఆ కామెంట్స్లో మొత్తం టోటల్ రివర్స్ అయింది. అది రియల్లీ వండర్ఫుల్ జెస్చర్. దానికి తగ్గట్టుగా చాలా చక్కగా చాలా ఈజీగా యాటిట్యూడ్ అనేటువంటిది చంద్ర ఇట్ ఈస్ డిఫరెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అది నిలబడటం మీ వయసుకి మీ ఇదిలో ఉన్నటువంటి చిన్న ఆ జెస్చర్స్కి వచ్చినటువంటి ఇదే తప్ప దాన్ని యూ నీడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్. కానీ దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజున కమ్అవుట్ విత్ యువర్ ఫిలిం కంప్లీట్గా సాంగ్స్ కానీ వీటికి వచ్చిన రెస్పాన్స్, పర్ఫార్మెన్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ నౌ మై క్వశ్చన్ ఈస్ టు మిస్టర్ శ్రీనివాస్, డైరెక్టర్. చాలా బాగుంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ ఉన్నటువంటి పాపులారిటీ ఏంటో మనకు తెలుసు, చిన్న బుల్లితెర మెగాస్టార్ అంటారు తన అందరూ కూడా. అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎనదర్ వెయిట్ టు యువర్ షోల్డర్, టు యువర్ మైండ్. హౌ యూ హ్యాండిల్ ద ఫిల్మ్, అలా ప్రజెంట్ చేశారు ఏంటనేటువంటిది కూడా ఒక $1000 కొంచెం అవైటింగ్ క్వశ్చన్ అనమాట. అది హౌ యూ హ్యాండిల్ హిమ్, హౌ హీ పర్ఫార్మ్డ్ అండ్ హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్ అనేటువంటి చెప్పండి. గీతా సారాంశం లాగా ఇందాక మొత్తం నేను చెప్పాను, ఒక ముక్కలో మీకు అర్థమై ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే నేను మామూలుగా తనకంటూ కథ రాయలేదు, ఒక అల్లరి కుర్రాడికంటూ ఒక కథ రాయడం జరిగిందండి. సరదాగా ఉండాలి ఒక కథ. అలాగే ఒక లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్గా ఒక బేబీ లాగా, అంటే బేబీ కన్నా ముందు చేసుకున్న సినిమా ఇది. మేము తనకు కథ చెప్పేటప్పుడు కూడా ఇంకా బేబీ రిలీజ్ కాల. అలా ఒక ఎమోషనల్గా లాస్ట్కి తీసుకెళ్ళిపోదాం అనే ఒక జర్నీతో ఒక కథ రాశాను. అది ప్రభాకర్కి చెప్పాను. చెప్పిన తర్వాత తనకు బాగా నచ్చింది. నేను ప్రభాకర్ అని చెప్పలా, నేను వేరే చోట బయట ఎక్కడో ఇది ఉంది కానీ సో ఎంగేజ్ అయింది. వేరే ఫ్రెండ్ ద్వారా తను పిలిచి డార్లింగ్ నేను కథలు వింటున్నాను అది ఇది అంటే సరే అని ఒకరోజు చెప్పడం జరిగింది. వినగానే తన కథ నాకు నచ్చింది. డార్లింగ్ నేను ఇది చేస్తాను అది ఇది అన్నాను. తర్వాత తనే డైరెక్ట్ చేస్తాడు అనుకున్నాను. లేదు నువ్వు ఉండు డార్లింగ్, ఖచ్చితంగా ఉండాలి నువ్వు అని. సరే అలా ప్రయాణం చేసాం. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సిట్టింగ్స్ టైంలోనే మళ్ళీ తనకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ ఏడుపులు పెడబొబ్బలు వద్దు డార్లింగ్, ఈ ఎమోషనల్ కట్ చేద్దాం, ఫుల్ ఎంటర్టైనర్, వాడు ఏం చేయగలడు, వాడి ఎనర్జీ ఏంటి అది పట్టుకొని వెళ్దాం అంట. చిన్న డిస్కషన్ వచ్చి అవి సెట్ చేసుకుంటూ దీన్ని ఇలా ఒక ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్గా చేయడం జరిగింది తనలో. అలాగే ప్రభాకర్ ఏంటంటే నాకు ఫ్రెండ్ కూడా. సో మా ఇద్దరి మధ్య ఏం అది ఆ ఈగో ఫీలింగ్స్ ఏం లేవు. తన సైడ్ నుంచి తను ఫుల్ కోఆపరేషన్, తను ఇన్వాల్వ్ అవుతాడు. తన కొడుకును కొన్ని ఇలా చూపించుకోవాలి, కొన్ని మైనస్, ఇటు ఉంటే ప్లస్, ఇవన్నీ నాకన్నా సీనియర్, 100% నాకన్నా బెటర్, అన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తి, అందులో డౌట్ ఏం లేదు. సో ఇవి చెప్పినప్పుడు అవన్నీ మేము చేసుకుంటూ తన ఇదిని తీసుకొని అలాగే కలిసిమెలిసి చేయడం జరిగింది. ఇది దీంట్లో ఎలాంటి నేను అదే చెప్తున్నా, యాక్చువల్లీ మనం డైరెక్టర్ భుజాన మొత్తం వేసుకున్నాడు అంటారు, కానీ 90% అతనే మోసేసాడు. నేను 10 to 20 తనకు హెల్ప్ చేశాను అంతే. అది ఇలాంటి సబ్జెక్ట్ ఒక కొత్త కుర్రాళ్ళని ప్రజెంట్ చేసినప్పుడు అసలు యూత్ఫుల్ ఫిలిమ్స్ అనగానే అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు, ఇవి తప్పితే యూత్ ని ఇంకొక యాంగిల్లో చూపిస్తలేదు ప్రజెంటెడ్ సినిమా. అవును. హౌ యూ హ్యావ్ ప్రజెంటెడ్, అంటే ఈ సినిమా ద్వారా ఈ కుర్రవాడి క్యారెక్టర్ ద్వారా ఆర్ యూ హ్యావింగ్ ఎనీథింగ్ టు గివ్ ఎ మెసేజ్ ఆర్ టు సే సంథింగ్ టు ద సొసైటీ? అలాంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లాక్లోనే వెళ్ళారు? 100% ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్ళాము. కానీ ఈ బూతులు అవన్నీ మన సినిమాలు అవన్నీ అలాంటి ఏం పెట్టుకోలేదు. బూతులతో అట్లా చెప్పాలని కాదు. 4 అమ్మాయిలు అంటే వీడు పికిల్ మైండ్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఐఫోన్ చేంజ్ చేసినట్టుగా, ఐఫోన్ వెర్షన్ మారినట్టుగా మారుతున్నాయి అమ్మాయిలు. సో వీడి మైండ్ సెట్ కూడా అలాంటిదే. ఎవడరా ఒక్కసారే లవ్ పుడుతుందని చెప్పింది అని ఇందాక డైలాగ్లో చూసారు మీరు. సో మైండ్ సెట్ ఏ అమ్మాయిని చూసినా అరే అక్కడ రాంగ్ సెలక్షన్, ఈ అమ్మాయి ఈ వెర్షన్ కదా నేను వెళ్ళాల్సింది అని టక్మని ఇటు వెళ్ళిపోతుంటాడు. ఇలా వెళ్ళిపోయే వ్యక్తి లైఫ్లోకి నిజమైన ప్రేమ వాడికి ఎక్కడుంది, దాన్ని ఎలా క్యాచ్ చేశాడు అని చెప్పాలన్నదే ఈ సినిమా. ప్రభాకర్ గారు, నమస్తే. నమస్తే.
అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అయితే ఎవరు ముందుకు రారు, ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కావచ్చు, కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు. ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి, కొడుకుని నిలబెట్టాలి అని చెప్పి. బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డేర్ స్టెప్ తీసుకున్నారు, ఆస్తులు అమ్మారు, కొన్ని తాకట్టు పెట్టారు, ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు? భయం అనిపించట్లేదా? లేదండి, అంటే ఇది నా బిడ్డ ఫ్యూచర్ అండి. అంటే మా అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళి చదువుకుంటానన్నా నేను సేమ్ చేయాలి, ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి, 2 కోట్లు కట్టాలి. వాడు ఇంకొక పని పైలట్ అవ్వాలన్నా దానికి నేను డబ్బులు కట్టాలి. వాడు ఇది ఫ్యూచర్ ఎంచుకున్నాడు, దీనికి వాడు సూటబుల్ అని నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను. ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాం, పిల్లలు ఒకటి అనుకుంటారు. తర్వాత ఏం చేస్తాము, వాళ్ళది కరెక్ట్గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం. సో నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్లో జాయిన్ చేశాను, ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చేసాడు తన మనసంతా ఇక్కడే ఉంది. సరే, తర్వాత ట్రైనింగ్లో పెట్టాను, జిమ్నాస్టిక్స్, డ్యాన్స్, వీటిల్లో అసలు నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. 100కి 100 మార్క్స్ ఉన్నాయి. ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని వందల మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి, మంచి మంచి వేషాలు మామూలు స్టేజ్లో ఉన్న వాళ్ళకి చేశాను. నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో. అని అనుకున్న తర్వాత వాడు ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్టారు. ఆల్మోస్ట్ 20 to 25 మెంబర్స్ ప్రొడ్యూసర్స్తో వచ్చారు, డైరెక్టర్స్. ఒక 2 సినిమాలు సెట్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళని మనం తప్పు పట్టలేము, మనం వేలు పెట్టలేము ఆ సినిమాలో. కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, నా దురద ఇది. నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని, ఎవ్వరు అడగలే. నాకు అనిపించింది నా బిడ్డని ఇలా చూపిస్తే బాగుంటాడు, ఇది కరెక్టే, ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటాడు నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. అది ఎప్పుడు చేయగలనంటే, నేను డబ్బులు పెడితేనే చేయగలను. వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను వేలు పెట్టడం కానీ, లేదా ఇలా షూట్ చేయాలనడం కానీ అది న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కూడా కాదు. అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డబ్బు విషయానికి వస్తే అండి, నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా. ఇక్కడ మన ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు. 100 మందికి డబ్బింగ్ చెప్పాను, ఒక 70 సినిమాలు యాక్ట్ చేశాను, కొన్ని వేల ఎపిసోడ్స్లో యాక్ట్ చేశాను, యాంకరింగ్ చేశాను. ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే. నేను సొంతంగా ఇంకెక్కడ వేరే ఏ పని చేయలేదు, ఇక్కడే సంపాదించుకుని ఇదే వచ్చు. సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము. ఆడు ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 10 to 12 years నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నా సీరియల్స్. సినిమా ఫస్ట్ టైం, ఇది ఒక అనుభవం అంతే. సో ధైర్యం అంటే ఏం లేదు, ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే. అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ చంద్రహాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యాను మీరు అంతా మాట్లాడుతుంటాం ఏడుస్తుంటే. సో ఇంత సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద ట్రోల్స్ వచ్చాయి. సో మీరు ఎట్లా తీసుకున్నారు? ఇట్లాంటి ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. సో మేడం కావచ్చు, మీరు ఆ టైంలో ఎట్లా సఫర్ అయ్యారు? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి కొంచెం కన్సర్న్ చేయడం కావచ్చు, ఇట్లా ఏమైనా చేశారు? లేదండి, నేను పెద్దగా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఒకటే భయపడ్డాను, బాబు ఎలా తీసుకుంటాడని. అది రివర్స్ లో వాడే నాకు ధైర్యం చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆల్రెడీ అన్ని రీపోస్ట్ చేస్తున్నాడు, వాడిని తిట్టిని అన్ని ఇన్స్టాలో. ఏంటైతే అంటే, చెప్పని డాడీ, నేను జనాలకి నేను ఎవరో తెలియాలనుకున్నాను, తెలుస్తుంది, నెగిటివా పాజిటివ్ అన్నాడు. కానీ అలా కాదు, అలా అని నెగిటివ్ని ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ లైక్ దట్ అనేది మన వర్క్ తోటి, నాట్ మాటలతో చేతలతో. వాడు తిట్టాడని మనం తిట్టేలా కాదు నాన్న. ఇప్పటికీ నేను నచ్చని వాళ్ళు కొన్ని 100,000 మంది ఉంటారు. అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో. ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చితే సంతోషం. అలా లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు అందరికి, నాకు సో అలాగా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు. మనం చూస్తే ట్రోల్స్లో అండి, కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే ఒక 1000 మెసేజ్లు, 1,00,000 మెసేజ్లు, అంటే పర్సంటేజ్ ఈజ్ 0.001% అండి. అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే, అన్న చెప్పినట్టు నిన్న సాంగ్ రిలీజ్ అవ్వగానే 99.9% పాజిటివ్ మెసేజ్ అండి. వీఆర్ సెర్చింగ్ ఫర్ నెగిటివ్ మెసేజ్ దిస్ టైమ్. లాస్ట్ టైం సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్. అంటే నేను అప్పుడే అన్నాను, అది చూసావా, మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది. వర్క్ చూపించాలి, కష్టం చూపించాలి, టాలెంట్ చూపించాలి. అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి కాలు ఇలా ఊపుతుంటే నాకు టెన్షన్, దీన్ని కూడా తప్పు తీసుకుంటా. కానీ అది న్యాచురల్, హీఈస్ న్యాచురల్ లైక్ దట్, అంతే తప్ప అదేదో ఇదేని కాదు. ఇప్పుడు తనకి అలాగే కూర్చోడవచ్చు, వేరేలా కూర్చోమంటే ఇబ్బంది పడతాడు.
సో అలా తప్ప వేరే ఏమీ లేదు. అంటే వాళ్ళ height కి, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న పెరిగిన వాతావరణానికి అది. నేను ఇలా కూర్చోమంటే అసలు చచ్చినా కూర్చోలేను, నా వల్ల కాదు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. దాన్ని అవతల వాళ్ళు బ్యాడ్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను చిన్నగా మార్చుకుంటాడు, ట్రై చేస్తాడు. ఒకేసారి రాదండి, ఒకేసారి దాన్ని వేరే రకంగా ఉంటే తేడా ఉంటుంది. చంద్రహాస్. సో Hello. యాటిట్యూడ్ స్టార్ అనాలా, చంద్రహాస్ అనాలా, ఏది నచ్చింది? ప్రేమగా మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా. సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది, యాక్టింగ్ కావచ్చు, నిన్న సాంగ్ కావచ్చు, అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం Thank కనిపించింది. you, thank ఎందుకంటే you. ఫస్ట్ మూవీలోనే ఇంత ఈజ్తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లెక్క నా కాలు మీద నేను కాలు వేసుకుంటే ఏమైందని అల్లు అర్జున్ అడిగితే ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్, నా జేబులో నేను చేతులు పెట్టుకుంటే మీకేమైంది అన్నాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ని కోట్ చేసి ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నాం. సో అది ఫాదర్ని చూసుకున్నా బేసికలీ నీ యాటిట్యూడ్ అట్లా ఉంటుందా? అంటే ఐ డు నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా యాక్చువల్గా. అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా. అది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే నేను ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి పర్సన్గా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అని అసలు అనిపించదని నేను అనుకుంటున్నాను. అలాగా నేను డైరెక్ట్గా ఎవరు నాతో ఎప్పుడు నీకు అదే యాటిట్యూడ్ ఎక్కువరా, ఈగో ఎక్కువరా అని అనలేదు నాతో. సో అంతే. అంటే మొన్న ఖమ్మం విషయంలో కూడా వరద బాధితులకి సాయం చేసావు. సో అది అనిపించిందా, లేకపోతే ఇంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా? ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఇంతకు ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా చేస్తావా? అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో 25 lakhs గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకి ఇచ్చేసారు. అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు మేము. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించాలంటే. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, నేను అవి చూస్తూనే ఉన్నా. అయితే నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్గా చేస్తా. ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను. ఆయన ఎందుకు బుల్లితెర మెగాస్టార్ అదంతా నాకు తెలుసు. సో నాకు కొడుకుగా హర్టింగ్గా ఉంటుంది ఆయన అలా అంటే. సో మొన్న చెప్పింది కూడా అదే, మీరు ఎవరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి. అండ్ ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పనిచేసే మంది 200 నుంచి 300 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్. సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్. ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి 3 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ 25 years. సో ఇంత చేస్తూ ఇంత నేను చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టారే, నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టార్ అని చెప్పడం కోసం చెప్పిందే అది, అంతే. హాయ్ చంద్రరాజ్. థ్యాంక్ యూ. హాయ్. అంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, దాని పబ్లిసిటీ కోసం చేశారని. నేను ఒక 2-3 చోట్ల నేను కూడా కొంచెం చారిటీ చేస్తున్నాను. మొన్న హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పని చేయదండి, 3 లేడీస్ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లలకి ఫోన్ చేయగానే మనోడు అమౌంట్ వేసాడు. అది వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు, కానీ అవన్నీ దాంట్లో వేయలేదు, వద్దన్న అవన్నీ అన్నాడు. అంటే ఈ సినిమా సందర్భంగా చేసి ఉండొచ్చు కానీ బట్ చేయాలన్న మెంటాలిటీతోనే తను ఉన్నాడండి. రెండోది ఒక విషయం, ఫైనల్ టార్గెట్ తనే కాబట్టి మనందరికీ. సో ట్రోల్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రభు గారు ఈ మాటలన్నీ తనకి పాజిటివ్గా సపోర్ట్ ఎంత అవుతాయి, మీరు మాట్లాడిన అన్నీ కూడా మీ సపోర్ట్ కాబట్టి తనే కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం, ట్రోలర్స్ విషయంలో మామూలుగా మన మీద పడిపోతున్నారండి. పడిపోతున్నప్పుడు మనం తట్టుకోలేక నా కొడుకులు అంటే ఏదో ఒకటి సంథింగ్ బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఒక్క రోజు కూడా అబ్బాయి ఎవరిని ఒక బ్యాడ్ మాట అనలేదండి. నేను విన్నాను, ఇది ప్రామిస్గా చెప్తున్నా. నేను సినిమా గురించి చెప్పట్లేదు. అన్న చేస్తారన్నా ఇంకా తప్పదు డార్లింగ్ ఇలాంటివి చెప్తాడు తప్ప ఒక్క బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేయడు అసలు అబ్బాయి. అది నాకు బాగా నచ్చింది, ఆ విషయం చెప్పాలని చెప్తున్నా. థ్యాంక్ యూ.